అందరికీ నమస్కారం. వాసవ్య నర్సింగ్ హోమ్లో ప్రతి వారం క్రమం తప్పకుండా మనం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇది 1179వ వారం. ప్రతి వారం నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో వాళ్ళు వచ్చి ఆ విషయాల గురించి వివరంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి ఇది తల్లిపాల వారోత్సవం. తల్లిపాల యొక్క ప్రాధాన్యత గురించి ఈ వారం అంతా తెలియజేయడం జరుగుతుంది. దీనిలోనూ ఎందుకంటే తల్లిపాల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ. పిల్లల డెవలప్మెంట్లో పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ముర్రుపాలని మొట్టమొదటిలో దాన్ని తీసేసి తర్వాత పాలు ఇచ్చేవారు. కానీ ఆ పాలల్లోనే రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దాని గురించి తల్లిపాలపై అవగాహన, అవేర్నెస్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే దాని గురించి డాక్టర్ కె రాజా అశోక్ గారు తెలియజేస్తారు. ఆయన పీడియాట్రిషియన్. ఇప్పుడు డాక్టర్ రాజా అశోక్ గారు మాట్లాడారు. డాక్టర్ మారు గారికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుంచి 7వ తారీఖు వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని మనం నిర్వహిస్తూ ఉంటాం. సో ఈ వీక్లో మనం ఈ తల్లిపాలు ప్రాముఖ్యత అండ్ తల్లిపాలు ఇవ్వడానికి మదర్స్ని అది ప్రోత్సహిస్తూ ఉంటాం. సో అలాగే ఈ వారోత్సవాల భాగంగా ఈ ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేయబడుతుంది. సో ఇవాళ నేను బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడబోతున్నాను. సో ముందుగా మనం అనుకున్నట్టు ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్స్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ సెలబ్రేషన్స్ భాగంగా మనం కమ్యూనిటీకి, పబ్లిక్కి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవగాహన పెంచుతూ ఉంటాం అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ని ప్రోత్సహిస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్కి మనం ఒక థీమ్ ఉంటుంది. సో వరల్డ్ అలయన్స్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనే ఒక సంస్థ ఈ థీమ్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్టెప్ అప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్పై అవగాహన కలిగించడం. దానికి ఒక రోడ్ మ్యాప్ మనకి సంస్థ అనేది ఒకటి తయారు చేసి ఇచ్చింది. సో ఈ తల్లిపాల గురించి అవగాహన అనేది మనం ఈ తల్లిపాల గురించి అవగాహన పెంచడానికి మనకి అనేక స్టేజెస్ ఉన్నాయి. అంటే ఒక గర్భిణీ స్త్రీ ప్రెగ్నెన్సీ ఫాలో అప్ చెకప్స్కి వచ్చినప్పుడే ఈ తల్లిపాల గురించి అవగాహన అనేది మనం స్టార్ట్ చేస్తూ ఉండాలి. అలాగే బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు మొదలు పెట్టడం, పుట్టిన వెంటనే బొడ్డుతాడు కట్ చేసినాక స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వటం, అలాగే మొదటి 2 రోజులు బేబీ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు తల్లికి బిడ్డకి మధ్యలో బిడ్డకు పట్టుకునే విధానం మరియు ఆ బ్రెస్ట్ని అటాచ్ చేసే ఏదైతే ఆ టెక్నిక్ మనం తల్లికి నేర్పియటం, అలాగే ఫాలోఅప్లో బేబీని తీసుకొని వచ్చినప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారా చేయట్లేదా అని అడిగి తెలుసుకోవటం, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కరెక్ట్ చేయటం, అలాగే కమ్యూనిటీకి ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత మరియు ఫార్ములా మరియు తల్లిపాలలో ఉండే డిఫరెన్సెస్ మరియు తల్లిపాలలో ఉండే ఏవైతే మనకి స్పెషల్ ఇమ్యూనిటీ గుణాలు ఉంటాయో, మెదడుపై ఏదైతే ప్రభావం చూపే గుణాలు ఉంటాయో వాటి గురించి తెలపటం, ఇవన్నీ చేయటం వల్ల మనం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టెప్అప్ చేయగలుగుతాం, అంటే ప్రోత్సహించగలుగుతాం. సో దాని గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఈ సంస్థ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా అలాగే చేసింది. సో అసలు తల్లిపాలు అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు తల్లిపాలు ఇవ్వాలి, తల్లిపాలు వల్ల ఏంటి ఉపయోగాలు అంటే, ఇది బేబీకి ఉపయోగం, తల్లికి ఉపయోగం, ఫ్యామిలీ మరియు సొసైటీకి కూడా అనేక ఉపయోగాలు ఉంటాయి. సో తల్లిపాలు అనేది బేబీ కోసం టైలర్ మేడ్, అంటే బేబీకి ఎలాగైతే కావాలో, ఏవైతే ఔషధాలు, ఏవైతే న్యూట్రియంట్స్ అవసరం అవుతాయో దానికి తగ్గట్టుగా మనకి తల్లిపాలు అనేవి సృష్టించబడింది. అలాగే తల్లిపాల ఈజీగా రాయించుకునే శక్తి బేబీస్కి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈజీలీ డైజెస్టెడ్. దాంట్లో ఉండే ఏవైతే విటమిన్స్, మినరల్స్ ఉంటాయో అవి ఈజీగా అబ్జార్బ్ అవుతాయి. అలాగే ఇన్ఫెక్షన్కి అగేన్స్ట్గా పోరాడే ఏవైతే మనకి యాంటీబాడీస్ కానివ్వండి, లేకపోతే కణాలు కానివ్వండి, ఈ బ్రెస్ట్ మిల్క్లో మనకి అవైలబుల్ ఉంటాయి. అలాగే తల్లికి బిడ్డకి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడానికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఎక్కువగా తోడ్పడుతుంది. అలాగే
తల్లిపాలు తాగిన బేబీస్కి బ్రెయిన్ గ్రోత్ బాగుంటుంది. వాళ్ళ ఐక్యూ స్కోర్స్ ఏవైతే ఉంటాయో వేరే బేబీస్తో పోల్చుకుంటే ఇంకా బెటర్గా ఉంటాయి. అలాగే మదర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే తల్లిపాలు ఇస్తున్న మదర్స్ గర్భసంచి ఇన్వల్యూషన్ అంటే నార్మల్ సైజ్ రావడానికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తోడ్పడుతూ ఉంటుంది. సో పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ ఏదైతే మనకి డెలివరీ తర్వాత తల్లికి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయో, సో బ్రెస్ట్ ఫీడింగ్ కనుక మనం ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తే ఆ అవకాశాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తల్లిపాలు ఇవ్వటం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో తల్లిపాలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇట్ ఈస్ అ న్యాచురల్ కాంట్రసెప్టివ్ టెక్నిక్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో తక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ మరియు సొసైటీకి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఎకనామికల్, మనీ సేవ్ అవుతుంది, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేస్తుంది. అలాగే ఈ బేబీకి ఇమ్యూనిటీ రావటం వల్ల హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గుతాయి. సో బేబీస్ హెల్తీగా ఉంటారు అండ్ సర్వైవల్ కూడా బేబీస్కి బెటర్గా ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. సో బ్రెస్ట్ ఈస్ ద బెస్ట్ అని ఆల్వేస్ చెప్తూ ఉంటాం. సో మొదటి 6 నెలలు తల్లిపాలు కాకుండా ఇంకా ఏమీ ఇవ్వకూడదు, వాటర్ కూడా ఇవ్వకూడదు. కొంతమంది అవగాహన లేకుండా తల్లిపాలుతో పాటు నీళ్లు పట్టడం, లేకపోతే కొన్నిసార్లు ఖర్జూరపు నీళ్లు పట్టడం, కొన్నిసార్లు వుడ్వర్డ్స్ పట్టడం, ఆవదం కొన్నిసార్లు ఇవ్వటం, అనాసలు అని ఏయో ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి ఏమీ చేయకూడదు. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సో బిడ్డకి ఏ మోతాదులో ఏవైతే న్యూట్రియంట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఈ హార్మోన్స్ అవసరం ఉంటాయో అవన్నీ తల్లిపాలలో అవైలబుల్గా ఉంటాయి. బిడ్డ పెరిగే కొద్దీ తల్లిపాలు యొక్క కాంపోజిషన్ అంటే తల్లిపాలలో ఉండే న్యూట్రియంట్స్ ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే బిడ్డకి కావాల్సినట్టు తల్లిపాలలో ఉండే ఈ న్యూట్రియంట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ రాకుండా తల్లిపాలలో చాలా కణాలు, యాంటీబాడీస్, లాక్టోఫెరిన్ లాంటి పదార్థాలు ఉండటం వల్ల బేబీస్ హెల్తీగా గ్రో అవుతారు. సో ఇవే కాదు, లాంగ్ టర్మ్లో అంటే పెద్ద అయినాక కూడా ఇలాంటి పిల్లలకి ఇలా లూజ్ మోషన్స్ అవటం కానీ, చెవి ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, పెద్ద అయినాక డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్లు కానివ్వండి, లేకపోతే ఒబేసిటీలు కానివ్వండి, అంటే ఎలర్జీ కానివ్వండి, హాస్పిటలైజేషన్స్ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్లో తక్కువగా ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్కి ఇవన్నీ అడ్వాంటేజెస్. సో ఈ స్లైడ్ కనుక మీరు చూసినట్టయితే బ్రెస్ట్ ఫీడింగ్ అన్ని అవయవాలపై వాటి యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఐస్, ఇయర్స్, బ్రెయిన్, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, సో అన్ని అవయవాలపై బ్రెస్ట్ ఫీడ్ తాగిన బేబీస్ ఇవన్నీ చురుగ్గా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో అట్లయితే సైన్స్ అడ్వాన్స్ అయింది, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. మరి చాలా మార్కెట్లో మనకి ఫార్ములా మిల్క్ అంటే డబ్బా పాలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మరి డబ్బా పాలు, బ్రెస్ట్ మిల్క్ ఒకటేనా అంటే ఒకటి కాదు. సో ఈ బ్రెస్ట్ మిల్క్లో ఈ గుణాలన్నీ ఫార్ములా మిల్క్లో ఉండవు. అంటే ఉదాహరణకి బ్రెస్ట్ మిల్క్లో ఉండే యాంటీబాడీస్ కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ రాకుండా కాపాడగలిగే ఏవైతే పదార్థాలు ఉంటాయో, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎంజైమ్స్ అంటే పాలు అరాయించుకునే దానికి తోడ్పడే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో, హార్మోన్స్, వైరస్లకు అగెన్స్ట్గా, అలర్జీలకు అగెన్స్ట్గా ఏవైతే ఇవి పదార్థాలు ఉంటాయో అవన్నీ ఫార్ములా పాల్లో అవైలబుల్గా లేవు ఇవాల్టి వరకు. సో ఫార్ములా మనకి ఎంత ఖరీదైన ఫార్ములా తీసుకున్నా అది తల్లిపాలకి సమానం అయితే ఖచ్చితంగా కాదు. సో ఈ తల్లిపాల గురించి లేక ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే సమస్యల గురించి తెలుసుకునే ముందు మనం కొద్ది బేసిక్ ఫ్యాక్ట్స్ కొన్ని మనం తెలుసుకోవాలి. అసలు తల్లిపాలు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మీరు కనుక ఇది చూసినట్లయితే ఇది మదర్ బ్రెస్ట్ అనమాట. సో ఈ మదర్ బ్రెస్ట్లో ఆల్వియోలై అని ఇవి చిన్న బెలూన్స్ లాగా ఇవి ఉంటాయి. సో ఈ ఆల్వియోలై చుట్టూ ఈ కణాలు ఉంటాయి. ఈ కణాల నుంచి మనకి తల్లిపాలు ఉత్పత్తి అవుతుంది. సో ఈ కణాలు తల్లిపాలు ఉత్పత్తి చేయడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మనకి అవసరం పడుతుంది. అలాగే ఈ కణాల చుట్టూ మజిల్ ఉంటుంది. మజిల్ అంటే కండరం. సో ఎప్పుడైతే ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుందో ఈ బెలూన్స్లో ఉండే మిల్క్ ఈ రంధ్రాల ద్వారా నిప్పుల నుంచి బయటికి వస్తుంది. సో ఇది హ్యూమన్ బ్రెస్ట్ యొక్క బేసిక్ ఎనాటమీ ఇది. సో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల
తల్లిపాలు ఉత్పత్తి అవుతున్నాయి బ్రెస్ట్ మిల్క్ అదే బ్రెస్ట్లో రొమ్ములో. సో ఎప్పుడైతే బిడ్డ ఈ నిప్పుల్ని సక్ చేస్తుందో ఆ స్టిమ్యులేషన్ వల్ల తల్లి యొక్క మెదడులోకి ఈ స్టిమ్యులస్ వెళ్ళి ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి ఈ మిల్క్ అనేది సెక్రీట్ అవుతుంది. సో ఇది జరగడానికి బిడ్డ యొక్క సక్కింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే ఈ బ్రెస్ట్ అనేది ఎంటీ అవటం, అంటే పాలు ఎప్పటికప్పుడు బిడ్డ తాగటం వల్ల ఇంకా ప్రొలాక్టిన్ సెక్రీట్ అయ్యి ఇంకా మిల్క్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ నైట్ టైం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి రాత్రిపూట ఫీడింగ్ చేయటం చాలా చాలా అవసరం. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఏ కారణాల వల్ల సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదంటే ఇన్కరెక్ట్ పొజిషన్, అంటే బిడ్డని సరిగ్గా పట్టుకోలేకపోవటం, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ సరిగ్గా ఉండలేకపోవటం, లేకపోతే బ్రెస్ట్లో పెయిన్ ఉండటం, లేకపోతే ప్రీలాక్టియల్ ఫీడ్స్ అంటే పాలు కన్నా ముందు లేకపోతే పాలతో పాటు కొంతమంది తేనె పట్టడం లేకపోతే నీళ్లు పట్టడం ఇలాంటివి చేస్తారు. అలా చేసినా సరే టాప్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ మిల్క్ కాకుండా ఇతర మిల్క్ ఏదైనా ఇచ్చినా సరే ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో మిల్క్ ఉత్పత్తి అనేది మనకి తగ్గుతుంది. సో ప్రొడ్యూస్ అయిన మిల్క్ బయటికి రావడానికి మనకు ఆక్సిటోసిన్ అనే ఈ హార్మోన్ మనకి తోడ్పడుతుంది. సో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ సెక్రీట్ అవ్వడానికి, అదే బయటికి రావడానికి కూడా బ్లడ్లోకి ఇదే బేబీ యొక్క సక్కింగ్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే తల్లి బేబీని చూస్తుందో, బేబీ యొక్క క్రై వింటుందో, ఎప్పుడైతే బేబీని టచ్ చేస్తుందో, రిలాక్స్డ్గా ఉండి కంఫర్టబుల్గా ఉండి బేబీ గురించి ఆలోచిస్తుందో, అప్పుడు ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ సెక్రీట్ అయ్యి తల్లి బ్రెస్ట్ నుంచి పాలు బయటికి రావడానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లికి పెయిన్ ఉంటుందో, స్ట్రెస్ ఉంటుందో, లేకపోతే వరీడ్గా ఉంటుందో, ఈ సమస్యలు ఉంటే ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ సరిగ్గా సెక్రీట్ అవ్వక పాలు అనేవి బయటికి రావు. సో మనం ముందుగా డిస్కస్ చేసినట్టు లాక్టేషన్ అంటే తల్లిపాలు యొక్క గుణాలు టైంతో పాటు మారుతాయి. సో మొదటి 2 రోజులు వచ్చే పాలని, అంటే ఇదివరకటి రోజుల్లో మొర్రిపాలు అనేవారు, దాన్ని కొలాస్ట్రమ్ అంటారు. ఇవి ఎలా ఉంటాయి అంటే కొద్దిగా నీళ్ళగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్ మరియు యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఉండటం వల్ల ఇది బేబీకి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి చాలా ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది. సో దీన్ని కొన్ని సందర్భాల్లో మనం ఫస్ట్ వ్యాక్సిన్ షాట్ అని కూడా అంటాం. సో వ్యాక్సిన్ మనకి ఎలాగైతే జబ్బుల నుంచి కాపాడుతుందో, సో మొదటి వచ్చే ఈ మొర్రిపాలు కొలాస్ట్రమ్ కూడా మనకు అలాగే ఈ వచ్చే జబ్బుల నుంచి చాలా వరకు కాపాడుతూ ఉంటుంది. తర్వాత వచ్చే పాలు అంటే మొదటి వారం మరియు 2 వారాల్లో వచ్చే పాలని ట్రాన్సిషనల్ మిల్క్ అంటాం. సో కొద్దిగా అది కలర్ మరియు చిక్కదనం మారుతుంది. 2 వారాల తర్వాత వచ్చే పాలని మెచ్యూర్ మిల్క్ అంటాం. ఇది కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి, చిక్కగా ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దీంతో బరువు బాగా పెరుగుతారు పిల్లలు. సో ఈ కొలాస్ట్రమ్ అనేది ఫస్ట్ వ్యాక్సిన్ షాట్ టు బేబీ అని అంటాం మనం. సో దీంట్లో యాంటీబాడీసు మరియు ఈ వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కొలాస్ట్రమ్లో మోషన్ ఈజీగా పాస్ చేయడానికి కొన్ని పదార్థాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కొలాస్ట్రమ్ మనం కనుక బేబీకి సరైన సమయంలో ఇస్తే ఆ మెకోనియం ఏదైతే అంటామో, మొదటిగా మట్టు అంటామో, అది తేలిగ్గా బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే కొలాస్ట్రమ్లో కూడా చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ బేబీకి చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. అలాగే ఒక ఫీడింగ్ సెషన్ అంటే ఒక తల్లి ఎప్పుడైతే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటుందో, మొదటి వచ్చే పాలని అంటే మొదటి 5 నిమిషాలు వచ్చే పాలని మనం 4 మిల్క్ అంటాం. సో ఈ 4 మిల్క్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల బేబీ యొక్క దాహం తీరుతుంది. ఆఖరిగా వచ్చే మిల్క్ని మనం హైండ్ మిల్క్ అంటాం. ఈ హైండ్ మిల్క్ చిక్కగా ఉంటాయి, క్రీమీగా ఉంటుంది అనమాట. దీంట్లో ఫ్యాట్, క్యాలరీస్ ఉంటాయి. సో దీనివల్ల మనకి బేబీ యొక్క ఆకలి తీరుతుంది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు సగం ఇటు సైడ్ బ్రెస్ట్ నుంచి ఇస్తారు, సగం ఇటు సైడ్ బ్రెస్ట్ నుంచి ఇస్తారు. అది చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఒక బ్రెస్ట్ పూర్తిగా ఎంటీ అయినాక ఆపోజిట్ బ్రెస్ట్కి స్విచ్ చేయాలి. సో ఇటు సగం అటు సగం ఇస్తే బిడ్డకు కేవలం ఈ 4 మిల్క్ వెళ్తుంది. అంటే ఓన్లీ వాటరు, ప్రోటీన్ ఉన్న పాలు మాత్రమే బిడ్డ తీసుకుంటుంది. ఏవైతే బరువు పెరగవలసిన పదార్థాలు ఉంటాయో అవన్నీ హైండ్ మిల్క్లో ఉంటాయి. అవి సరిగ్గా అందకపోవటం వల్ల బరువు సరిగ్గా పెరగకపోవటం, లేకపోతే ఆకలి సరిగ్గా తీరకపోవటం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో బిడ్డని బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎలా పట్టుకోవాలి,
దీనికి నేను 4 పాయింట్లు చెప్తాను. సో మీరు ఈ బొమ్మలో చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు బేబీస్ ఉన్నారు, మొదటిది రెండోది. సో ఫస్ట్ బేబీ, మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. సో బేబీస్ హెడ్ ఇన్ లైన్ విత్ ద బాడీ, అంటే ఈ బేబీ తల మరియు పూర్తి బాడీ ఒకే లైన్లో ఉంది, స్ట్రైట్గా ఉంది. హోల్ బేబీ ఈజ్ వెల్ సపోర్టెడ్. ఇది చూసినట్లయితే ఈ తల్లి మొత్తం బేబీని మొత్తం సపోర్ట్ చేసింది, కేవలం పై భాగాన్నే కాదు కింద భాగాన్ని కూడా బేబీని సపోర్ట్ చేసింది. బేబీ ఈజ్ టర్న్ టువర్డ్స్ ద మదర్, అంటే మొత్తం బేబీ తల్లిని ఫేస్ చేస్తూ ఉంది, తల్లి సైడ్ తిరిగి ఉందన్నమాట. ఇంకొకటి బేబీస్ అబ్డామిన్ ఇస్ టచింగ్ మదర్స్ అబ్డామిన్, అంటే బేబీ పొట్ట మరియు మదర్స్ పొట్ట కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఇది మంచి పొజిషన్, ఈ పొజిషన్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. సో ఎలా ఇవ్వకూడదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేబీని కనుక మీరు చూసినట్లయితే చూడండి, ఈ బేబీ హెడ్ ఒక దగ్గర ఉంది, బాడీ ఒక దగ్గర ఉంది, లైన్లో లేదు. ఈ తల్లి బేబీని పూర్తిగా సపోర్ట్ చేయాల, కేవలం భుజాలు మాత్రమే పట్టుకుంది, కింది భాగాన్ని పట్టుకోలేదు. బేబీ తల్లి సైడ్ ఫేస్ చేయట్లేదు. ఇటు చూడండి, బేబీ పొట్టేమో పైకి ఉంది, తల్లి ఏమో ఇటు ఉంది. సో బేబీని కొద్దిగా ఇటు సైడ్ తిప్పుకోవాలి మనం. సో అలా చేయలేదు. బేబీస్ అబ్డామిన్ మదర్స్ అబ్డామిన్ టచ్ అవ్వట్లా, పొట్ట టచ్ అవ్వట్లేదు. సో ఈ విధంగా ఫీడ్ చేయకూడదు. సో ఇది మంచి పొజిషన్ కాదు. సో అలాగే గుడ్ అటాచ్మెంట్, అంటే ఈ బేబీ పాలు తాగే విధానం, బ్రెస్ట్కి ఎలా సక్ చేస్తుంది అనేవి కూడా, దానికి సంబంధించినవి కూడా నేను 4 పాయింట్లు చెప్తా. సో ఎప్పుడైనా సరే బేబీ ఇలా కేవలం నిప్పుల్ని మాత్రమే నోట్లోకి తీసుకుంటే ప్రయోజనం ఉండదు. దీనివల్ల పాలు రావు. పాలు రాకపోక తల్లికి క్రాక్ నిప్పుల్, అంటే ఈ నిప్పులపై పుండు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా బేబీని తల్లి మీద, బ్రెస్ట్ మీద అటాచ్ చేసినప్పుడు ఈ నల్ల భాగం ఏదైతే నిప్పుల చుట్టూ నల్ల భాగం ఉంటుందో అది కూడా పూర్తిగా నోట్లోకి వెళ్ళేటట్టు మనం గమనించాలి, చూసుకోవాలి. బేబీస్ మౌత్ వైడ్ ఓపెన్గా ఉండాలి, బాగా తెరిచి ఉండాలి. కింద పెదం బయటికి టర్న్ అయి ఉండాలి. అలాగే బేబీ గడ్డం ఏదైతే ఉందో, చిన్న ఏదైతే ఉందో అది మదర్ బ్రెస్ట్కి టచ్ అయి ఉండాలి. సో ఈ 4 పాయింట్లు కనుక మనం గమనించగలిగినట్టయితే అటాచ్మెంట్ కూడా సరిగ్గా ఉన్నట్టు. సో బ్రెస్ట్ ఫీడింగ్లో ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైన అంశాలు. సో బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ అనేవి అనేక రకాలు ఉంటాయి. సో కూర్చొని ఇవ్వచ్చు, పడుకోనివ్వచ్చు, సెమీ రిక్లైనింగ్లో ఇవ్వచ్చు. ఏదైనా సరే తల్లి యొక్క కంఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు సిజేరియన్ అయిన మదరు మొదటి రోజు కూర్చోవడానికి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో పడుకొని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదైతే ఈ చెయ్యి అయినా వాడచ్చు, ఆపోజిట్ చెయ్యి అయినా వాడచ్చు. సో దానికి అనేక పేర్లు ఇస్తాం అన్నమాట. క్రాడిల్ పొజిషన్, క్రాస్ క్రాడిల్, ఫుట్బాల్, సైడ్ లయింగ్ అని అనేక పొజిషన్స్ ఉంటాయి. సో తల్లికి ఏది కంఫర్టబుల్ అయితే అలా పాలిచ్చే అవకాశం ఉంది. కాకపోతే నేను ఏదైతే 4 పాయింట్లు చెప్పానో, 4 సైన్స్ ఆఫ్ గుడ్ పొజిషనింగ్, 4 సైన్స్ ఆఫ్ గుడ్ అటాచ్మెంట్, ఇవి ఫాలో అయ్యేటట్టు మనం చూసుకోవాలి. లేకపోతే తర్వాత చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం అసలు ఈ తల్లిపాలు ఇచ్చేటప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎదుర్కొనే కామన్ సమస్యలు, వాటికి మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కామన్గా మనం రౌండ్స్ చేసుకునేటప్పుడు తల్లులు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా బిడ్డకు పాలు సరిపోవట్లేదు, ఏం చేయాలి? సో ఇది కామన్గా మనం వింటూ ఉంటాం. సో ముందు అసలు దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు బేబీ యొక్క స్టమక్ కెపాసిటీ ఎంత? సో మొదటి రోజు బేబీ యొక్క స్టమక్ కెపాసిటీ చెర్రీ సైజ్ అంత అండి, అంటే కేవలం 5-7 ml పాలు సరిపోతాయి మొదటి రోజు. సో పాలు రావట్లేదు అంటే కొద్దిగా ఏదైతే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వస్తాయో మొదటి రోజు ఆ పాలు సరిపోతాయి. సో పాలు రావట్లేదు అనే అపోహతోటి కొంతమంది డబ్బా పాలు ఇవ్వటం, లేకపోతే వేరే ఏవో ఇవ్వటం అలా చేయకూడదు. 3వ రోజుకి కొద్దిగా సైజ్ పెరుగుతుంది, 7వ రోజుకి నిమ్మకాయ సైజ్ అంత అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ 40 ml అలా పడుతుంది. నెలకి ఒక పెద్ద గుడ్డు సైజ్ అవుతుంది, అంటే అప్రాక్సిమేట్లీ 80-100 ml పాలు పట్టే కెపాసిటీ ఉంటుంది. సో పాలు సరిపోవట్లేదు అనే దానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ఫ్రీక్వెంట్గా ఇస్తున్నారు, అంటే రోజుకి కనీసం 8 సార్లు 10 సార్లు అలా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనీసం. సో అంతకన్నా తక్కువ సార్లు ఇస్తున్నారు, లేకపోతే నైట్ టైం ఫీడ్ చేయట్లా. సో మనం ముందే మాట్లాడుకున్నాం, ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోను నైట్ టైం ప్రొడ్యూస్ అవుతుంది. సో రాత్రిపూట సరిగ్గా కనుక మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే పాలు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. అలాగే డ్యూరేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ హరీడ్ అండ్ టూ షార్ట్,
అంటే అవసరమైన సమయం వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవటం, సగంలోనే బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి తీసేయటం, ఫిక్స్డ్ ఫీడింగ్ స్కెడ్యూల్స్. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, గంటన్నరకి 2 గంటలకు ఒకసారి బేబీ డిమాండ్ చేయకపోయినా ఫీడ్ ఇస్తారు బేబీని లేపి. సో అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సరైన బరువుతో పుట్టిన పిల్లలకి ఆన్ డిమాండ్ ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. ఇంకోటి పువర్ పొజిషనింగ్ అండ్ అటాచ్మెంట్. నేను ఇక్కడ 4 పాయింట్స్ మాట్లాడాను. ఎలా పట్టుకోవాలి, బేబీ మూత్ ఎలా ఉండాలి, బ్రెస్ట్ మీద బేబీ పొజిషన్ ఎలా ఉండాలి. సో అది కనుక మీరు ఫాలో అవ్వకపోయినా మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మదర్కి సోర్ నిప్పుల్ అంటే నిప్పుల్లో ఎప్పుడైతే పుండు వస్తుందో, క్రాక్ వస్తుందో, లేకపోతే బ్రెస్ట్లో పెయిన్ ఉంటుందో, దానివల్ల కూడా మిల్క్ తగ్గే అవకాశాలు ఉంటాయి. యాంగ్జైటీ అంటే భయాందోళన, కాన్ఫిడెన్స్ లేకపోవటం, అంటే నా బేబీకి నా పాలు సరిపోవు అనే చాలామందికి భయం ఉంటుంది. సో ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గి తల్లిపాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మదర్ కాన్ఫిడెంట్గా ఉండటం చాలా అవసరం. దీనికోసం ఫ్యామిలీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మెటర్నల్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్, అంటే తల్లికి సరైన మోతాదు పోషణాహారం కావాలి. తను అట్లీస్ట్ 3 లీటర్స్, రోజుకి 3 లీటర్లు ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. పాలు కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, ఏదైనా సరే కనీసం 2 నుంచి 3 లీటర్లు తీసుకోవాలి. మరియు ఎటువంటి పథ్యం ఉండకూడదు. అంటే కొంతమంది అంటారు ఓన్లీ కారం తినాలి, లేకపోతే బీరకాయ తినాలి మొదటి 2 వారాలు, వేరే ఏదైనా తింటే బిడ్డపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది, బిడ్డకి కామర్లు వస్తాయి. సో ఇవన్నీ అపోహలు మాత్రమే. సో తల్లి ఏదైనా తినచ్చు, కాకపోతే మొదటి 2-3 నెలలు మనం మైదా, రస్కు, బ్రెడ్ ఇలాంటివి తినటం ప్రోత్సహించాం. అలాగే కెఫీన్ అంటే కాఫీ లాంటి పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్తాం. పపాయ, ఆల్మండ్స్, మెంతులు, గార్లిక్ ఇవన్నీ పాలు ఉత్పత్తికి చాలా చాలా తోడ్పడతాయి. సో డైట్లో ఇవి ఎక్కువ ఉండడానికి మనం ప్రయత్నించవచ్చు. సో నాట్ ఇనఫ్ మిల్క్ ట్రీట్మెంట్ ఏంటి? సో కరెక్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్, మనం ముందు మాట్లాడుకున్నట్టు పొజిషన్, అటాచ్మెంట్ సరిగ్గా ఉండాలి. మదర్ యొక్క కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేయాలి. సో దీంట్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం మనకి. తల్లికి సరైన పోషణాహారం ఇవ్వాలి. బ్యాక్ మసాజ్ అండ్ రిలాక్సేషన్ చేసిన తల్లిపాలు అనేవి బాగా ఉత్పత్తి అవుతాయి. సో ఈ బ్యాక్ మసాజ్ ఎలా చేయాలంటే, ఈ వెన్నుపూసకి 2 సైడ్లు ఇలా బొటనవేలుతో ఇలా రబ్ చేసుకుంటా పైనుంచి కిందకు వస్తే ఈ బ్యాక్ మసాజ్ వల్ల ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ సెక్రీట్ అయ్యి తల్లికి తల్లిపాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పే పద్ధతి తల్లిపాలని ఇంకా పెంచడానికి. సో ఇవే కాదండి, మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగినాక జస్ట్ బేసిక్ కొన్ని పద్ధతులను పాటించడం మనం ఆపేసాం. ఇప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వెజైనల్ డెలివరీ అయింది. సో వెజైనల్ డెలివరీ అయినాక బిడ్డని తీసి తల్లి యొక్క స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాలి. అంటే బిడ్డని తీసి తల్లి యొక్క చెస్ట్ మీద పెట్టాలి. సో దీన్ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఆఫ్టర్ డెలివరీ అంటాం. సో బొడ్డు తాడు కట్ చేసిన వెంటనే మనం బిడ్డని వార్మర్లోకి తీసుకెళ్ళిపోకూడదు. సో బిడ్డని తల్లి చెస్ట్ మీద పెట్టాలి ఇక్కడ. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇలా చేసిన పిల్లలకి 32% హయ్యర్ ఛాన్స్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడ్ తీసుకోవటంలో. అలాగే ఇలా ఎవరైతే మనం ఇలా పద్ధతి పాటిస్తామో వీళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ డ్యూరేషన్ అనేది లాంగర్ ఉంటుంది. అంటే 4 నెలలకు కూడా ఇలాంటి పిల్లలు బ్రెస్ట్ మిల్క్ తాగే ఏదైతే కెపాసిటీ ఉంటుందో లేదా బ్రెస్ట్ మిల్క్ వాల్యూమ్ ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతి మనం కనుక ఫాలో అయితే ఈ పిల్లల యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఆఫ్టర్ డెలివరీ అనేది మనం డెలివరీ రూమ్లో ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్, మొదటి గంటలోపు తల్లిపాలని పట్టాలి. సో మొదటి గంటలోపు కనుక మనం తల్లిపాలు పట్టగలిగితే బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క సక్సెస్ మొదటి రోజుల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మొర్రిపాల నుంచి ట్రాన్సిషనల్ మిల్క్ మరియు మెచ్యూర్ మిల్క్కి ఏదైతే స్విచ్ అవుతుందో అది కూడా తొందరగా జరుగుతుంది. తల్లిపాల యొక్క వాల్యూమ్ అంటే ఎంత క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ మొదటి గంటలో కనుక మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయగలిగితే ఆ మిల్క్ వాల్యూమ్ కూడా మనం పెంచే అవకాశం ఉంటుంది. సో ఈ సింపుల్ పద్ధతి మనం కనుక పాటిస్తే 22% మనం నియోనేటల్ మార్టాలిటీ అంటే మొదటి 4 వారాల్లో ఏదైతే ఈ నవజాత శిశువు మరణాలు ఉంటాయో అవి 22% మనం తగ్గించగలుగుతాం. ఓన్లీ ఫస్ట్ గంటలో మనం తల్లిపాలు కనుక పట్టగలిగితే. నెక్స్ట్ పద్ధతి ఏంటంటే రూమింగ్ ఇన్ విత్ మదర్, అంటే
తల్లి బిడ్డ ఎప్పుడు పక్కనే ఉండాలి 24 గంటలు. అంటే ఇప్పుడు బిడ్డ కనుక ఒకవేళ డెలివరీ తర్వాత హెల్దీగా ఉంటే ఐసీయూలో పెట్టడం, లేకపోతే తల్లికి దూరంగా పెట్టడం, ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. తల్లి బిడ్డని ఎప్పుడు 24 గంటలు పక్కనే ఉంచాలి. ఇలా చేయటం వల్ల కూడా తల్లిపాలు మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, చాలామంది తల్లిలు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను పట్టే పాలు నా బిడ్డకు సరిపోతున్నాయా సరిపోవట్లేదా, ఇది నేను ఎలా తెలుసుకోవాలి? ఈ క్వశ్చన్ మనకి సాధారణంగా అందరూ తల్లులు అడుగుతూ ఉంటారు. సో దానికి ఈ పాయింట్స్ కనుక మనకి వస్తే మనకి పాలు సరిపోతున్నట్లు లెక్క. ఆడిబుల్ స్వాలోయింగ్ డ్యూరింగ్ ఫీడింగ్ అంటే తల్లిపాలు పట్టేటప్పుడు బిడ్డ ఒక గుటకలు మీకు కనుక వినిపిస్తూ ఉంటున్నాయి. పాలు తాగినాక బిడ్డ రిలాక్స్డ్గా ఒక 2 గంటలు పడుకుంటుంది. అంటే ఏడవకుండా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకొని కదలకుండా పడుకుంటుంది. యూరిన్ అవుట్పుట్ అంటే బేబీ 24 గంటల్లో కనీసం 8 సార్లు, 24 గంటల్లో, కేవలం పగలు కాదు, 24 గంటల్లో కనీసం 8 సార్లు కనుక యూరిన్ పాస్ చేసినట్లయితే తల్లిపాలు సరిపోతున్నట్లు లెక్క. అయితే చాలామంది ఏమంటారంటే, మేము డైపర్లు వేస్తామండి, మాకు తెలియట్లేదు యూరిన్ ఎన్నిసార్లు పాస్ చేస్తుందో అంటారు. సో అలాంటి సందర్భాల్లో ప్రతి 3-4 గంటలకు ఒకసారి కనుక డైపర్ హెవీగా ఉంటే అది కూడా తల్లిపాలు సరిపోతున్నట్టే లెక్క. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ పీడియాట్రిషియన్ డెఫినెట్లీ వెయిట్ చెక్ చేస్తారు. సో 3వ రోజు తర్వాత రోజుకి 20-30 గ్రాముల చొప్పున పెరిగి ఇలా ఉన్నా సరే పాలు సరిపోతున్నట్టే లెక్క. సో ఇలాంటి సిచ్యువేషన్లో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బ్రెస్ట్ అనేది, తల్లి బ్రెస్ట్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది లైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఫీడింగ్ ఇవ్వక ముందు బ్రెస్ట్ హెవీగా ఉంటుంది, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అది లైట్ అయిపోతుంది, అంటే తేలిగ్గా అయిపోతుంది. అది కనుక మదర్ కనుక ఫీల్ అవ్వగలిగితే బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోతున్నట్లు లెక్క. అలాగే ఒక సైడ్ నుంచి బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ఆటోమేటిక్గా బ్రెస్ట్ మిల్క్ కనుక ఫ్లో అవుతే అది కూడా వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఏంటి, బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నట్టు లెక్క. సో నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్, మేము మా బేబీకి పాలు ఎప్పుడు ఇవ్వాలి అంటే 2 గంటలకు ఒకసారి ఇవ్వాలా, గంటకు ఒకసారి ఇవ్వాలా, 3 గంటలకు ఒకసారి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది అడుగుతూ ఉంటారు. సో మనం బేబీకి రెస్పాన్స్ ఫీడింగ్ ఆర్ ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటాం. అంటే బేబీ అడిగినప్పుడు మనం ఫీడ్ ఇవ్వాలి. సాధారణంగా పిల్లలు అంటే మొదటి 2-3 వారాల్లో ప్రతి 1:30కి 3 గంటలకి ఒకసారి ఫీడ్ అడుగుతూ ఉంటారు. సో బేబీ పడుకొని ఉన్న 1:30కి 2 గంటలకు ఒకసారి లేపాల్సిన అవసరం లేదు. సో 3 గంటలు కూడా అయినా పర్వాలేదు. మరి 3:30 గంటల కన్నా ఎక్కువ సమయం అవుతే అలాంటి సందర్భాల్లో బేబీని మనం లేపి కొద్దిగా చేతుల మీద కాళ్ళ మీద కొద్దిగా ట్యాప్ చేసి లేపి పాలు పట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ప్రతి 1:30కి 2 గంటలకి ఒకసారి బేబీ పడుకొని అడగకుండా పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్నే మనం రెస్పాన్స్ లేదా ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటాం. సో బేబీ ఏడ్చే వరకు మనం ఉండకూడదు. కొంతమంది అంటారు బేబీ ఏడవటం మంచిదండి, బేబీని ఏడిస్తే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, సో బేబీ మేము ఏడవనిస్తామంటారు. సో అదేమీ అలా కాదు. సో ఎర్లీ క్యూస్ అంటాం మనం. అంటే బేబీ నాకు ఆకలి వేస్తుంది అని చెప్పడానికి కొన్ని సైన్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా కదలటం, లేకపోతే నోరు తెరవటం, హెడ్ని టర్న్ చేయటం. మీరు పెదాలు కనుక కొన్నిసార్లు గమనిస్తే పెదాలు కొన్నిసార్లు పైకి కిందకి అంటూ ఉంటారు. సో అవన్నీ నేను ఆకలిగా ఉంది నాకు ఫీడ్ ఇవ్వు అని చెప్పే క్లూజ్ అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఇలా ఆవలిస్తూ ఉంటారు, లేకపోతే ఇట్లా ఒల్లిరుస్తూ ఉంటారు, మూమెంట్ కొద్దిగా ఇంకా పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ చేతులు తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. సో అవి కూడా నేను ఆకలిగా ఉన్నాను నాకు పాలు కావాలి అని చెప్పడానికి ఇవన్నీ సైన్స్ అనమాట. ఇంకా కనుక మనం దాన్ని డిలే చేస్తే ఇంక ఏడవటం మొదలు పెడతారు, బాగా గట్టిగా గుక్కబెట్టి ఏడుస్తారు, కొన్నిసార్లు ఏడవటం వల్ల ఎర్రగా అయిపోతారు. సో మనం ఇట్లా ఏడ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఈ స్టార్టింగ్ స్టేజెస్లో ఏవైతే మనకి ఫీడింగ్ క్యూస్ మనం గమనిస్తాం ఆ స్టేజ్లోనే మనం బేబీకి ఫీడ్ ఇస్తే సరిపోతుంది. సో ఎప్పుడైనా ఏడ్చే బేబీని డైరెక్ట్గా బ్రెస్ట్ మీద పెడితే కొన్నిసార్లు ఫీడ్ తీసుకోలేకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఫస్ట్ బేబీని కామ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏడుపు ఆపడానికి బేబీని ఎత్తుకోవటం, స్వాడిల్ చేయటం, లేకపోతే దగ్గర తీసుకోవటం, మాట్లాడటం, జెంటల్గా స్ట్రోక్ చేయటం, ఇలా చేయటం వల్ల బేబీని ఫస్ట్ ఏడుపు ఆపి తర్వాతే బ్రెస్ట్ మీద పెట్టాలి. నెక్స్ట్ దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక బ్రెస్ట్ నుంచి ఇంకో బ్రెస్ట్కి చేంజ్ చేసే ముందు ఒక బ్రెస్ట్ పూర్తిగా ఎంటీ అయిపోవాలి. ఎందుకంటే మొదటి వచ్చే పాలు 4 మిల్క్ అంటాం,
దాంట్లో కేవలం వాటర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. సో దీనివల్ల కేవలం బేబీ యొక్క దాహం తీరుతుంది, కానీ ఆకలి తీరదు. ఈ బ్రెస్ట్లో వచ్చే ఆఖరి పాలల్లో ఫ్యాట్ ఉంటుంది మరియు క్యాలరీస్ ఉంటాయి. సో దీనివల్లే మనకి బేబీ యొక్క ఆకలి తీరుతుంది. సో ఒక సైడ్ బ్రెస్ట్ పూర్తిగా ఖాళీ అయిన తర్వాతే మనం ఆపోజిట్ బ్రెస్ట్కి స్విచ్ చేయాలి. ఇటు సగం ఫీడ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. సో దీనివల్ల సరిగ్గా బరువు పెరగరు పిల్లలు, అలాగే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఆకలితోటి. తల్లిపాలు ఎక్కువగా ఉన్నా సరే పాలు సరిపోవట్లేదు అని కొంతమందికి అనుమానాలు వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్ని మనం ఈ 4 మిల్క్ సిండ్రోమ్ అంటాం. సో ఇది ఆపడానికి ఆ స్విచ్చింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది మనం కరెక్ట్ టైంలో చేస్తే ఈ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కొన్నిసార్లు ఈ నిప్పులు అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. సో ఇలా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బిడ్డకి సరిగ్గా ఆ ల్యాచింగ్ అనేది కుదరదు, అంటే తల్లికి బ్రెస్ట్ మీద అటాచ్ అయ్యే. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మీ హాస్పిటల్లో నర్సులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఈ సిరెంజ్ని ఈ విధంగా తయారు చేసి ఇలా సక్షన్ తోటి ఈ నిప్పుల్ని బయటికి లాగుతారు. సో అలా చేయటం వల్ల ఈ ఫ్లాట్ ఇన్వర్టెడ్ నిప్పుల్ని మనం నార్మల్గా చేసి ఆ బ్రెస్ట్ని అనుకూలంగా తయారు చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనం బేబీ డెలివర్ అవ్వక ముందే ఇది మనం గమనించవచ్చు. అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో మీరు ఫాలోఅప్కి వస్తారో గైనకాలజిస్ట్ దగ్గరికి, అప్పుడే మీరు మీ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసి ముందు నుంచే కనుక మనం ఇది కరెక్ట్ చేసుకుంటూ ఉంటే బేబీ పుట్టినాక మనకి ఈ సమస్య నుంచి కొద్దిగా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయటం. బేబీ పుట్టిన మొదటి రోజు కూడా ఇది డయాగ్నోస్ చేసి దీనికి అప్రాప్రియేట్గా మేనేజ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్నిసార్లు ఈ నిప్పుల మీద పుండు పడుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే కామన్ కారణం ఏంటంటే బిడ్డని సరిగ్గా పట్టుకోకపోవటం. నేను ముందు మాట్లాడుకున్నట్టు కేవలం నిప్పుల్ నోట్లో ఉంటే సరిపోదు. ఈ నిప్పుల చుట్టూ ఏదైతే నల్ల భాగం ఉంటుందో, ఆ ఏరియోలా ఉంటుందో, అది కూడా బిడ్డ యొక్క నోట్లోకి వెళ్ళాలి. సో అప్పుడే పాలు అనేవి ఫ్లో అయ్యి బిడ్డ మింగుతుంది. సో ఎప్పుడైతే కేవలం ఇట్లా నిప్పులు సక్ చేస్తుందో బేబీ, ఈ సోర్ నిప్పులు లేదా క్రాక్ నిప్పులు అవే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా చాలా పెయిన్ఫుల్. సో తల్లికి ఇది చాలా నొప్పి కలిగిస్తుంది. సో ఎప్పుడైతే తల్లికి నొప్పి ఉంటుందో ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వక బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది మెల్లిగా తగ్గుతూ వస్తుంది. సో దీన్ని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలంటే హైండ్ మిల్క్, అంటే ఒక ఫీడింగ్లో ఆఖరిగా వచ్చే పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు తీసుకొని ఇలా ఫింగర్ మీద తీసుకొని ఆ క్రాక్, ఆ పుండి దగ్గర కనుక మనం అప్లై చేసి ఎయిర్కి డ్రై చేయడానికి వదిలేస్తే అది ఈ క్రాక్ నిప్పుల్ని హీల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఏ విధమైన క్రీము, ఆయింట్మెంట్ అవసరం లేదు. సో న్యాచురల్ టెక్నిక్. సో హైండ్ మిల్క్ అంటే ఆఖరిగా వచ్చే పాలని మనం తీసుకొని ఆ బ్రెస్ట్ మీద ఎక్కడైతే క్రాక్ ఉందో అక్కడ అప్లై చేయాలి. అలాగే కొంతమంది తెలియక ప్రతిసారి ఫీడింగ్ ముందు బ్రెస్ట్ని వాష్ చేసుకుంటూ ఉంటారు, కడుగుతూ ఉంటారు. సో అలా ఎప్పుడు చేయకూడదు. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఆ నిప్పుల చుట్టూ లేదా ఏరియోలా చుట్టూ ఏదైతే లూబ్రికేషన్ ఉంటుందో, ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో అది ఊరికే పోతూ ఉంటుంది. సో అలా పోవటం వల్ల క్రాక్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అలా ఎప్పుడూ చేయకూడదు. సో ఈ 2 పద్ధతులు ఫాలో అయితే ఈ క్రాక్ నిప్పుల్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్. బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటే ఏంటంటే ఈ పాలు కనుక ఎక్కువ ఉత్పత్తి అయ్యి బయటికి రాకపోతే బ్రెస్ట్ మొత్తం ఎంగార్జ్ అయిపోతుంది, అంటే హార్డ్గా గట్టిగా అయిపోతుంది. అలా గనక అయ్యి పాలు గనక తీలిపోతే కొన్నిసార్లు మ్యాస్టైటిస్ అంటే బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది బాగా ముదిరి ఇంకా ఎక్కువసేపు కనుక మనం ఏమీ చేయకపోతే కొన్నిసార్లు ఆపరేషన్ చేసి ఆ యాబ్సెస్ని డ్రైన్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. సో క్రమం తప్పకుండా ఎప్పుడైతే బ్రెస్ట్ హెవీనెస్ ఫీల్ అవుతుందో లేకపోతే బేబీ ఫీడ్ డిమాండ్ చేస్తుందో అప్పుడు టైం టు టైం ఫీడింగ్ ఇవ్వడం చాలా అవసరం. అప్పుడు మనం ఈ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అలాగే చాలామంది తల్లులు కామన్గా ఫాలో అవ్వని ఏంటంటే 2వ రోజు 3వ రోజు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అండర్ గార్మెంట్స్ అంటే బ్రా వేసుకోవటం చాలా చాలా ముఖ్యం. సో ఇది చాలామందికి తెలియదు, చెప్పరు. అలా చెప్పకపోవటం వల్ల 3వ రోజు 4వ రోజు నుంచి ఎంగార్జ్మెంట్ అయ్యి చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా బేసిక్ పాయింట్ అండ్ ఇది ఫాలో అవుతా చాలా అవసరం, ఇంపార్టెంట్.
ఒకవేళ కనుక మనకి ఇట్లా ఎంగార్జ్మెంట్ అయితే ట్రీట్మెంట్ ఏంటి? సో మనం హాట్ ఫర్మెంటేషన్ చేయాలి. అంటే ఒక క్లాత్, ఒక తడిగుడ్డ, ఒక గుడ్డను తీసుకొని వేడి నీళ్ళల్లో సోక్ చేసి మదర్ బ్రెస్ట్ మీద వేయాలి. సో అలా చేయటం వల్ల ఏదైతే పాలు గడ్డగట్టు ఉంటాయో అవి కొద్దిగా మెల్ట్ అవుతాయి లోపల. దాని తర్వాత ప్రాపర్గా మసాజ్ చేయాలి బ్రెస్ట్ని. బయట సైడ్ నుంచి సెంటర్కి అలా మసాజ్ చేస్తూ ఉండి తర్వాత ఆ గడ్డగట్టిన మిల్క్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో అలా ఎక్స్ప్రెస్ చేయడానికి హ్యాండ్ ఎక్స్ప్రెషన్ వాడచ్చు, లేదంటే పంపు వాడచ్చు. సో హ్యాండ్ ఎక్స్ప్రెషన్తో కూడా తేలిగ్గా మనం దీనికి ట్రీట్మెంట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తల్లికి పెయిన్ తగ్గడానికి పెయిన్ మందులు, తనకి కావాల్సిన రెస్ట్, ఫ్లూయిడ్స్ ఇవి కూడా ఇస్తూ ఉండాలి. సో ఈ పద్ధతులు కనుక ఫాలో అయితే ఈ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ నుంచి మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో బేబీ ప్రీటర్మ్ పుడుతుంది, అంటే సమయం కన్నా ముందే పుడుతుంది. సో ఇలాంటి బేబీకి పాలు తాగే శక్తి మరియు దాన్ని మింగే సామర్థ్యం ఏదైతే అంటామో అది సరిగ్గా ఉండకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో తల్లిపాలని మనం ఎక్స్ప్రెస్, అంటే తల్లిపాలని పిండి ఉగ్గు గిన్నె ద్వారా బేబీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి బేబీస్ జనరల్గా మనం NICUలో చూస్తూ ఉంటాం. అంటే బరువు తక్కువ పిల్లలు, 2 కిలోల కన్నా తక్కువ పిల్లలు ఎవరైతే పుడతారో అలాంటి పిల్లలకు మనం ఈ విధంగా తల్లిపాలే ఇవ్వచ్చు. సో ఇలాంటి బరువు తక్కువ పిల్లలకి డబ్బా పాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా ఇవ్వటం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం, లేదంటే పాలు అరాయించుకునే శక్తి అది బాగుంటుంది, పొట్ట ఉబ్బటం, వాంతులు అవ్వటం ఇలాంటివి జరగవు. అలాగే వీళ్ళ లంగ్స్, ఐస్ కూడా బాగా మెచ్యూర్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే NICUలో కూడా తల్లిపాలు ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. సో తల్లిపాలు మనం ఇట్లా చేత్తో తీయచ్చు, లేదంటే బ్రెస్ట్ పంప్ ఉపయోగించి కూడా తల్లిపాలు మనం తీసి ఇలాంటి పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ కంగారు మదర్ కేర్ గురించి మీరు చాలాసార్లు వినుంటారు. సో ఎవరైతే పిల్లలు 2 కిలోల కన్నా తక్కువ పుడతారో అండ్ ఎవరైతే ఇది NICUలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి మనం ఏమి స్పెషలైజ్డ్ వార్మరు లేకపోతే ఇంక్యుబేటరు బాక్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ న్యాచురల్ పద్ధతి ఏంటంటే ఈ బేబీని ఈ తల్లి ఈ ఉదర భాగంలో, అంటే పైన బ్రెస్ట్ మధ్యలో చెస్ట్ల మీద స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాలి. సో ఆ శారీరక స్పర్శ వల్ల బేబీ యొక్క టెంపరేచర్ నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇలా కంగారు మదర్ కేర్ ఇవ్వటం వల్ల ఈ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. బేబీస్ తొందరగా రికవర్ అవుతారు, బరువు బాగా పెరుగుతారు, ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే ఇది చేయటం వల్ల తల్లిపాలు బ్రెస్ట్ మిల్క్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కువ వాల్యూమ్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది కంగారు మదర్ కేర్ యొక్క అడ్వాంటేజెస్. సో కంగారు మదర్ కేర్ అంటే సో మీరు చూసినట్లు ఈ విధంగా బిడ్డని తల్లి బ్రెస్ట్ మధ్యలో ఇట్లా పెట్టి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వటం. సో మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. బ్రెస్ట్ మిల్క్ అడ్వాంటేజెస్ ఏంటి, సమస్యలు ఏమొస్తాయి, దాన్ని ఎలా మనం డీల్ చేయాలి, ఇన్ని మాట్లాడుకున్నాం. కానీ ఈ సర్వే ప్రకారం ఇదేంటంటే కాంప్రిహెన్సివ్ నేషనల్ న్యూట్రిషనల్ సర్వే ప్రకారం ఇది ఇండియాలో 2018లో చేశారు. సో ఈ సర్వే ఏం చెప్తుందంటే ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫెడ్, అంటే మొదటి 6 నెలల్లో కేవలం 58% తల్లులు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. మిగతా 42% మంది డబ్బా పాలు లేదంటే గేదె పాలు కానివ్వండి, వేరే యానిమల్ మిల్క్ కానివ్వండి అవి ఇస్తూ ఉన్నారు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నా సరే మన ఇండియాలో ఈ తల్లిపాలు ఒక యూసేజ్ కేవలం 58%. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే ఈ తల్లిపాల గురించి అవగాహన మరియు ఈ తల్లిపాలు ప్రోత్సహించటం ఇదంతా మన మీద చాలా బాధ్యత ఉంది. ఇది మనం చేస్తూ ఉండాలి. సో లాస్ట్ స్లైడ్, జనరల్గా మదర్స్ అడిగే కామన్ క్వశ్చన్స్ గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్, తల్లికి ఏమంటుందంటే నాకు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉంది, నేను నా బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చా? 100% ఇవ్వచ్చు. తల్లికి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉన్నా సరే బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు. దీనివల్ల బేబీకి బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఏమీ బేబీకి ఫీవర్ రావటం లేకపోతే జలుబు, దగ్గు రావటం జరగదు. సో కానీ పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తల్లి మాస్క్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో కూడా కోవిడ్ అప్పుడు కూడా మనం తల్లికి కోవిడ్ వచ్చినా సరే తల్లిపాలు పట్టొద్దని ఎప్పుడు చెప్పలా. సో కోవిడ్లో కూడా మనం తల్లిపాలు పట్టమనే చెప్పాం. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తల్లి మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్తో చేతులు శుభ్రంగా తుడుచుకోవాలి, అవసరమైనప్పుడల్లా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే ఏమీ ఇబ్బంది ఉండదు. తల్లిపాలు వల్ల మాత్రం బిడ్డకి ఏమీ జ్వరం రాదు.
నెక్స్ట్, మొదటి 2-3 రోజుల్లో మా బేబీకి తేనె నాకియచ్చా? మొర్రిపాలు పారేసి చాలామంది తేనె నాకిస్తారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలా చేయటం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా చేయటం వల్ల తల్లిపాలు కూడా తగ్గిపోయి బేబీస్కి లూజ్ మోషన్స్ ఇలా వేరే ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ఎప్పుడు చేయకూడదు. సో వాట్ షుడ్ మదర్ ఈట్ డ్యూరింగ్ లాక్టేషన్? సో తల్లి ఏం తినాలి? సో లాక్టేటింగ్ మదర్ ఏమి తింటూ ఉండాలి? సో ఏది తింటే పాలు ఎక్కువ వస్తాయి? సో కొంతమంది మనకు కామన్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పథ్యం పాటియాలి, లేకపోతే ఈ కొన్ని రకాల కారాలు, లేకపోతే కేవలం బీరకాయ ఇలాంటివే తినాలి, వేరే ఏమీ తినకూడదు, బిస్కెట్ రస్క్లు మాత్రమే తినాలని ఇలా అంటారు. సో ఇలా ఏమీ కాదండి. తల్లికి తనకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఏదైనా తినచ్చు. కాకపోతే కాఫీ, టీ లాంటివి మరియు రస్కులు, మైదా ఉన్న ఏదైతే పదార్థాలు ఉంటాయో మరియు ఇలాంటివి మనం అవాయిడ్ చేయమని చెప్తాం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ని. కెఫీన్ లాంటి పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగొద్దని చెప్తాం. సో మెంతులు, రాగులు, బెల్లం, గార్లిక్ ఇలాంటివి తినమని మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. దీంతో పాలు పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. పప్పాయ, ఆల్మండ్స్ ఇవి కూడా ఎక్కువగా తింటే పాలు బాగా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రతిసారి పాలిచ్చే ముందు నేను బ్రెస్ట్ వాష్ చేసుకోవాలా? ఇలా చేయకూడదండి. ఇలా చేస్తే మీకు బ్రెస్ట్ క్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల సోర్ నిప్పులు వస్తుంది. సో ఇలాంటివి మీరు చేయకూడదు. సో రోజుకి ఒకసారి మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో అప్పుడు బ్రెస్ట్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, మా బేబీ లూజ్ మోషన్స్ పాస్ చేస్తుంది, సో నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయాలా? సో అసలు చాలామందికి ఈ అనుమానం ఉంటుందండి. సో కొన్నిసార్లు బేబీస్ 8 సార్లు 10 సార్లు కూడా మోషన్కి వెళ్తారు. కాకపోతే కొద్దిగా సెమీ సాలిడ్గా వెళ్తారు. అంటే నీళ్ళగా వెళ్ళరు, కొద్దిగా ఒక 10 సార్లు వెళ్తారు. సో ఇలా జరగటం నార్మలే. సో ఏమవుతుందంటే బిడ్డ యొక్క స్టమక్ ఎప్పుడైతే నిండుతుందో, పొట్ట నిండుతుందో అప్పుడు వాళ్ళు మోషన్ పాస్ చేస్తారు. అదొక హ్యాబిట్ అనమాట. సో మెడికల్ భాషలో మేము దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో పాలు ఆపాల్సిన అవసరం లేదు. సో ఇది నార్మల్గా జరిగేదే. ఒకవేళ కనుక బేబీకి నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి అంటే అది ఇబ్బంది. మీరు వెంటనే మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒకవేళ అలా విరోచనాలు అయినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ఎక్కువగా ఇవ్వాలి తప్పితే ఆపకూడదు ఎప్పుడు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆపకూడదు. ఈజ్ మై బేబీ గెట్టింగ్ ఇనఫ్ మిల్క్? అంటే నేను ఇస్తున్న పాలు సరిపోతున్నాయా? సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సో బేబీ కనుక రోజుకి 8 సార్లు, అంటే రోజుకంటే 24 గంటలు 8 సార్లు కన్నా ఎక్కువ యూరిన్ పాస్ చేస్తుంది, పాలు తాగినాక 2 గంటలు కదలకుండా పడుకుంటున్నారు, తల్లి యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత లైట్ అయిపోతుంది, మరియు ఒక సైడ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే ఆపోజిట్ సైడ్ నుంచి మిల్క్ వస్తున్నాయి, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటే తల్లి పాలు సరిపోతున్నట్లు లెక్క. హౌ ఆఫెన్ షుడ్ ఐ ఫీడ్ మై బేబీ? పాలు ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని గంటలకు ఒకసారి ఇవ్వాలి? సో ఆన్ డిమాండ్ ఫీడింగ్, బేబీ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. సాధారణంగా మొదటి వారం 2 వారాలు ప్రతి 1:30-3 గంటలకు ఒకసారి పాలు అడుగుతూ ఉంటారు. మరి 3:30-4 గంటలకి కూడా అడగకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో బేబీని లేపి పాలు ఇవ్వాలి తప్పితే ప్రతి 1-2 గంటలకి లేపాల్సిన అవసరం అయితే లేదు. సో డస్ మై బేబీ నీడ్ ఎక్స్ట్రా వాటర్ ఇన్ అడిషన్ టు మిల్క్? వాటర్ పట్టాలా? ఏమంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మేము నీళ్లు పడతామని అడుగుతారు చాలామంది. సో ఎట్టి పరిస్థితుల్లో మొదటి 6 నెలలు బేబీకి తల్లిపాలు కాకుండా ఇంకా ఏమీ ఇవ్వకూడదు. సెరిలాక్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు, ఉగ్గు, సెరిలాకు, ఫుడ్. అది కూడా 6 కంప్లీటెడ్ మంత్స్. మన వాళ్ళు ఏం చేస్తారు, 6 నెలలు వచ్చేసిందండి అని పెట్టేస్తారు. సో మనకి WHO అనే సంస్థ ఏమని చెప్తుందంటే 6 కంప్లీటెడ్ మంత్స్, అంటే 6 నెలలు నిండి 7వ నెల వచ్చినాక ఇవన్నీ పెట్టమని చెప్తుంది. సో తల్లిని కొంతమంది ఏమడుగుతారంటే నేను పాలు ఎక్కువ తాగితే నాకు పాలు ఎక్కువ వస్తుందా అని అడుగుతారు. సో తల్లి పాలు తాగటం వల్ల పాలు ఎప్పుడు రాదండి. మీరు లీటర్ పాలు ఏదైతే తాగుతారో అది తాగండి. ఫ్లూయిడ్స్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. రోజుకి 2-3 లీటర్లు ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అంటే వాటరు, జ్యూసు, పాలు అన్నీ కలిపి కనీసం 3 లీటర్లు తీసుకోవాలి రోజుకి. అప్పుడే పాలు అనేవి బాగా ప్రొడ్యూస్ అవుతాయి. కొంతమంది వర్కింగ్ మదర్స్ ఉంటారు, అంటే జాబ్కి వెళ్తారు, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అవకాశం ఉండదు. సో అలాంటి మదర్స్ తమ బ్రెస్ట్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, అంటే పిండేసి బాటిల్లో స్టోర్ చేస్తారు. అది బ్రెస్ట్ పంప్ ద్వారా కానివ్వండి, లేదంటే
మాన్యువల్గా కానివ్వండి, అంటే చేత్తో పిండటం కానివ్వండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఎంతసేపు ఈ బ్రెస్ట్ మిల్క్ని స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా కామన్గా క్వశ్చన్ అడుగుతారు. సో రూమ్ టెంపరేచర్ అంటే ఇలాంటి ఏసీ రూమ్లో కనుక మీరు బ్రెస్ట్ మిల్క్ని 6 గంటల దాకా ఉంచవచ్చు. సో 6 అవర్స్ తర్వాత ఆ మిల్క్ని మీరు డిస్కార్డ్ చేయాలి. అదే ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో అంటే ఫ్రీజర్ కాకుండా ఫ్రిడ్జ్లో పెడితే 24 గంటలు మీరు ఆ బ్రెస్ట్ మిల్క్ని స్టోర్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు దాన్ని ఫ్రీజర్లో పెడితే, డీప్ ఫ్రీజర్లో పెడితే 3 నెలల వరకు దాన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో దాన్ని మళ్ళీ కరిగించుకొని బేబీకి పట్టే అవకాశం. డాక్టర్ గారు చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు. తప్పకుండా తల్లులందరూ వినాలని నా కోరిక. తల్లులు వింటే వాళ్ళ పిల్లల్ని చక్కగా తయారు చేయగలుగుతారు. అలాగే నర్సెస్కి కూడా ఈ విషయాలు తెలియాలి. నర్సెస్కి ఈ విషయాలు తెలిసినట్టయితే డెలివరీ అయినటువంటి పేషెంట్స్కి ఈ విషయాలు చెప్పడానికి వీలుగా ఉంటుంది. మీది అందరికీ చాలా చక్కగా ఉండేట్టు, చక్కటి పిల్లలు తయారయ్యేటట్టు డాక్టర్ గారు చెప్పారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, మీరు ఇన్ని విషయాలు చెప్పినందుకు. తర్వాత వచ్చే వారం మనకి డాక్టర్ స్పందన గారు, ఆవిడ నెఫ్రాలజిస్టు. ఆవిడ రీనల్ హెల్త్ అండ్ డిసీజెస్ అంటే మన కిడ్నీ ఆరోగ్యము, దానికి వచ్చేటువంటి డిసీజెస్ ఏమిటి అన్న దాని గురించి రేపు 13వ తారీఖున మాట్లాడతారు. మళ్ళీ వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.